కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక సినీ కార్మికుల సమ్మెకు ఫుల్ స్టాప్ దిశగా అడుగులు పడుతున్నాయి. సినీ కార్మికుల వేతనాల పెంపుపై జరుగుతున్న చర్చలు క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె 2 వారాలు దాటిన నేపథ్యంలో చిరంజీవి రంగంలో దిగడంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఆయా వర్గాలతో భేటీ అయిన చిరంజీవి ఇప్పుడు మరోసారి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఉదయం నిర్మాత సి కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు చిరంజీవిని కలిసి సమస్యలను వివరించారు. అలాగే ఫెడరేషన్ సభ్యులతో మాట్లాడిన విషయాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లుగా సి కళ్యాణ్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం నట్టి కుమార్ సారథ్యంలో చిన్న నిర్మాతలు కూడా చిరంజీవిని కలిశారు. ఫెడరేషన్ సమ్మెపై ఆయనతో చర్చించారు. రేపు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ భేటీ కానున్నాయి. అక్కడ జరిగే చర్చలను బట్టి రేపు సాయంత్రం చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ భేటీ కానుంది. చిరంజీవితో భేటీ తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఓకే, లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఇప్పటికే ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. ఆయా పరిణామాల నేపథ్యంలో చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. మరింత తాజా సమాచారం మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, సినీ కార్మికుల సమ్మెకు ఫుల్ స్టాప్ దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. మార్నింగ్ నిర్మాత సి కళ్యాణ్ చిరంజీవిని కలిశారు, అండ్ అలాగే చిన్న నిర్మాతలు కూడా చిరంజీవిని కలిశారు. రేపు ఫెడరేషన్ వాళ్ళు చిరంజీవిని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరి వర్షన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? 14 రోజులుగా సాగుతున్న ఈ సినీ కార్మికుల బంద్ సినిమా యాంగిల్లో చెప్పుకోవాలి అంటే 4 ఫైట్లు, 2 ట్విస్టులు, ఒక క్లైమాక్స్ లాగా కాకుండా టెలి సీరియల్ లాగా కొనసాగుతూ ఉంది. ఎక్కడ ఎవరి వంతన వారిదే, ఎవరి పట్టు వారిదే. 4 కండిషన్లు ఒప్పుకున్నామంటూ కార్మికులు చెప్తుంటే ఒకవైపు వాళ్ళు ఒప్పుకున్న 2 షరతులు కూడా ఇప్పటి వరకు అమలు చేయనీయట్లేదు. మరో 2 షరతులు ఉన్నాయి. ఈ 4 షరతులు అమలుకి వాళ్ళు అంగీకరిస్తేనే వేతనాల గురించి మాట్లాడతామంటూ ఇటు నిర్మాతలు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళటము, పలు దఫాలుగా ఇటు నిర్మాతలతో అటు కార్మికులతో ఫిల్మ్ ఛాంబర్ చర్చించడము, దానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయటము, ఇవన్నీ జరిగిపోయాయి. తాజాగా ఈరోజు ఈ పంచాయతీ ఈ బంద్ వ్యవహారం మొత్తము చిరంజీవి ఇంటికి చేరింది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చెప్పుకుండే చిరంజీవి ఇంట్లో పొద్దున సి కళ్యాణ్ చిరంజీవిని కలిసి జరుగుతున్న పరిణామాలు, ఈ కార్మికుల వాదన ఏంటి, నిర్మాతల వాదన ఏంటి, ఎవరికి లాభంగా ఉంటుంది వేతనాలు పెంచితే, ఎవరికి ఇబ్బందులు ఎలా వస్తాయి, చిన్న కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడతారు, పరాయి రాష్ట్రాల్లో ఎలాంటి వేతనాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ చాలా కూలంకషంగా చర్చించినట్లుగా సి కళ్యాణ్ తెలిపారు. ఇప్పుడు తాజాగా చిన్న నిర్మాతలు చిరంజీవితో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగుతూ ఉంది. ఇదే దశలో రేపు పొద్దున్నే ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ కార్మికుల్ని చర్చలకు ఆహ్వానించారు. ఈ నిర్మాతల కండిషన్స్ ఒప్పుకుండే విధంగా అయితేనే చర్చలకు రావాలంటూ ఒక లేఖ విడుదల చేశారు. అంటే ఫెడరేషన్ నాయకులు కూడా వాళ్ళ కార్మికులకి రేపు ఉదయం 11 గంటలకి చర్చలకు ఆహ్వానించారు. అన్నీ సుముఖంగా జరుగుతాయనే ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఫెడరేషన్ నాయకులు ఈ కార్యక్రమాలన్నీ, చర్చలన్నీ ఫలవంతం కాకపోతే రేపు అంటే మంగళవారం ఆందోళన చేసే దిశగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. ఇదే దశలో రేపు సాయంత్రం ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి భేటీ కానున్నారు. చూద్దాం ఇలాంటి ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఇది క్లైమాక్స్ దశకు చేరుతుందా లేదంటే టెలి సీరియల్ లాగా ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.